ఒకవేళ సపోజు సినిమా వాళ్ళందరూ కలిసి ఫిష్ వెంకట్ని బ్రతికించి ఉంటే అంతా ఎంతో డబ్బులు వేసి అప్పుడు మీడియా ఎలా కోడై కప్పై పిల్లై నక్కై కూసేదో ఇప్పుడు చూద్దాం. ఫిష్ వెంకట్ అనే ఒక రౌడీ షీటర్ని నటుడిని చేసి ఆ రౌడీ షీటర్ని ఆరోగ్యం బాగలేక తాగి తందనాలై చస్తూ ఉంటే మళ్ళీ బ్రతికించుకున్న సినిమా పెద్దలు చి ఇలా మాట్లాడతారు. ఎస్, నిజంగా ఒకప్పుడు రౌడీ షీటరు మాగంటి గోపి గారు ఉన్నారు కదా, పొలిటీషియన్, ఆయనకి మంచి రైట్ హ్యాండ్ అని ఒక టాక్ అప్పట్లో. ఏదైనా సెటిల్మెంట్ కావాలంటే కూడా ఫిష్ వెంకట్ తన మనుషులు తీసుకొని పోయి చేసేవాడంట. నేను సినీ జర్నలిస్ట్తో కనుక్కున్నా. కట్ చేస్తే ఒకవేళ ఆయనకి ఏదైనా సాయం చేసింటే ఇలాగే మాట్లాడేవాళ్ళు మన మీడియా. వాళ్ళకి పట్టింది అది ఎప్పుడైనా సరే తప్పులు వెతకడమే. ఇలాంటి విమర్శలు సినిమా వాళ్ళ మీద మాత్రమే చేస్తారు. పొలిటీషియన్స్ని అడగలేరు, మీరు ఎందుకు పని చేయట్లేదు, మీరు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అని సినిమా వాళ్ళని అడుగుతారు. కానీ ఇదే క్వశ్చన్ పొలిటీషియన్స్ని అడుగుతారా? అడగరు. ఉత్సా